ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానించుకుందాం. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలెనని ఈ సంగతులు వ్రాయును లేదు. ఎవడైనను నా అతిశయము నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వాతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వల్లే ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనుడనైతిని. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును సంపాదించుటకును మనకైతే అక్షయమగు కిరీటమును సంపాదించుకున్నటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు తనకు అప్పగించబడిన సువార్త బాధ్యత ఎంత ఉన్నతంగా దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. ఆ ముందు కొన్ని మాటలలో నూర్చెట్టు ఎద్దుకి కళ్ళము కట్టకూడదు అని, చిక్కము పెట్టకూడదు అని, అంటే ఎవరితో పనిచేస్తున్నారో జీతానికి పాత్రుడని ఆయన సంఘానికి ప్రోత్సహిస్తూ, సేవకులకు ప్రోత్సహిస్తూ ఆ మాటలు తెలియజేశారు. కానీ తన విషయానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేనైతే వీటిలో దేనిని వినియోగించుకోవట్లేదు. మీరు నా ఎడల ఇలా జరిగించవాలని కూడా ఈ సంగతి నేను వ్రాయట్లేదు. ఎవ్వరూ నా అతిశయాన్ని నిరర్ధకం చేయుట కంటే నాకు మరణమే మేలు. దేవుడు నాకు అప్పగించిన పని నేను నిర్వహించే విషయంలో గనక
నేను ఒక నిక్కచ్చంగా చేసినప్పుడు అది నాకు దేవుడు దీవిస్తాడు. అలా చేయకపోతే అందరిలాగా నేను ఆశించి, లేకపోతే ఏదైనా ద్రవ్యం ఆశించి, ఏదైనా నాకు బెనిఫిట్ ఆశించి చేస్తే నాకు మరణమే మేలు అంటున్నాడు. కానీ ఓ దైవజనులారా, ఈరోజు మనకు లాభం లేకపోతే ఏ పని మనం చేయము. మనకి ఎక్కడైనా సరే ఏది దొరకకపోతే ఎక్కడికి మనం వెళ్ళము. సువార్తకి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎవరైనా ఏదైనా ఇస్తున్నారు, ఎవరు చెందుతున్నారంటే పరుగులెత్తుకుని అక్కడికి వెళ్తాం. కానీ ఒక వీధిలో నిలబడి సువార్త ప్రకటించాలంటే చెప్పడానికి మనం పెద్దగా మరి ముందుకు చూపించము. కానీ ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నేను ప్రకటిస్తున్నాను కానీ నాకు అతిశయం కారణం కాదు. ఏదో నేను గొప్ప పని చేస్తున్న ఫీలింగ్ నాకు రావట్లేదు. ఎందుకు అంటే సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఆయన అంటున్నాడు, ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఒక భారము నా మీద ఉంది. ఓ సేవకులారా, దేవుడు మీకు అప్పగించిన బాధ్యత ఒక భారంగా భావిస్తున్నారా? లేకపోతే స్టైల్గా వెళ్ళి ఏదో చెప్పి కానుకలు ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు అని ఇలాంటి పరిస్థితులు మాట్లాడడానికి తెగించుకుంటున్నారా? వద్దు. దేవుని పరిచర్యలో ఎవరు ఏమి ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా సువార్త ప్రకటించే భారము మన మీద దేవుడు మోపి ఉన్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ అంటాడు. నేను ఒకవేళ ఇంట్లో ఖాళీగా కూర్చున్నా, నేను సువార్త ప్రకటించకపోయినా అది నాకు శ్రమకే కారణం. నేను సువార్త మస్ట్ అండ్ షుడ్ ప్రకటించాలి. ఒకవేళ నేను ఇష్టపడి చేసినా నాకు జీతం దొరుకుతాయి, ఇష్టపడకపోయినా సరే గృహ నిర్వాహకత్వం అనేది నాకు అప్పగింపబడి ఉన్నది. నన్ను ఇష్టమో అయిష్టమో నేను సువార్త ప్రకటన అనే క్రమము ఖచ్చితంగా నేను చేయడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుతున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణంగా వినియోగింపపరచకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. కానీ ఎంత గొప్ప మనస్తత్వంతో చెప్తున్నాడంటే, సువార్త ప్రకటిస్తే ఏదైనా దొరుకుతుందా, ఏదో జీతం ఏది అని అనుకుంటాం. కానీ నాకు ఆ జీతం అవసరమా? నేను సువార్త ప్రకటించి రక్షణలోనికి ప్రజలకు నడిపించడమే నా జీతము. ఉచితంగా నేను ఎంత సువార్త ప్రకటించి ప్రజలను రక్షిస్తాను, అది గొప్ప ఆత్మీయ సంతృప్తి. ఈరోజు పాస్టర్లు అది తెలుసుకోవాలి, సేవకులు అది తెలుసుకోవాలి, సంఘాల్లో అది తెలుసుకోవాలి. ఒక ఆత్మ సంఘానికి వస్తుంది అంటే, నూతనమైన ఆత్మ సంఘానికి మనం నడిపిస్తున్నామంటే అది ఎంత గొప్ప జీతము కంటే ఎంత ఆనందం. ఎందుకు అంటే పరలోక రాజ్యంలో దేవదూతలు సంతోషిస్తారు, దేవుడు మనకు దీవిస్తాడు. కానీ మనం ఏదైనా చేస్తే మనకు లాభము కావాలి, మనకేదో ఏంటి లాభము అలా చేయడం ద్వారా, అక్కడికి వెళ్ళడం ద్వారా అని అనుకుంటున్నారు. నువ్వు దేవుని సువార్త నిమిత్తం నువ్వు నీ మట్టుకు నువ్వు ఖర్చు చేయాలి, ఖర్చు అయిపోవాలి, శ్రమించాలి. నేను అందరి విషయమై స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటే. చూసారు ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో. అందరికీ నేను సంపాదించాలి, అనేక మందికి ప్రభువులో నడిపించాలి. ఇదే నేను నా జీవితంలో తెగించుకుని కలిగి ఉన్న నిర్ణయం. నేను వారికి సేవ చేయాలి, వారి కష్టబాధలో నేను నిలబడాలి, ప్రభువును గురించి వారికి రుచి చూపించాలి, నేను వారి కింద దాసునిగా పని చేయాలి. మనం ఏదో గొప్ప హోదా కలిగిన వ్యక్తులుగా వాళ్ళు మన దగ్గరికి వస్తే చెప్తాం అన్నాం, అది చాలా తప్పు. దాసుని స్వరూపం ధరించి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలతో మనం మమైక్యమై వారికి ప్రభు గురించి బోధించి వారికి ప్రభులోనికి నడిపించేటటువంటి బాధ్యత మనము కలిగిన వారై జీవించాలి. యూదులను సంపాదించుకుంటకు ఆయన చెప్తున్నాడు, యూదులకు సంపాదించడానికి, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించడానికి నేను ఈ రెండు రకాల మనుషులకు, నేను యూదులకు యూదుడుగా ఉన్నాను, ధర్మశాస్త్రానికి లోబడిన వారికి ధర్మశాస్త్రానికి లోబడిన వారిగా ఉన్నాను. నేను ధర్మశాస్త్రానికి లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వల్లే నేను ఉంటున్నాను. ప్రభును నమ్మిన తర్వాత ధర్మశాస్త్రం అంతా కూడా ప్రభు ఆయన నెరవేర్చారు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు, క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించాలి. కాబట్టి దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేనివాడు కాను,
ఆయన ఒక మాట అంటున్నాడు, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడుగా, ధర్మశాస్త్రము కలిగిన వారికి ధర్మశాస్త్రం కలిగిన వారిగా నేను ఏ విధంగా జీవిస్తున్నానో తన మనసులో ఒక డిసైడ్ ఉంది అండి. ఒక తీర్మానం చేశాడు. ఏంటంటే, బలహీనులను సంపాదించడానికి బలహీనుడుగాను, బలవంతులను సంపాదించడానికి బలవంతుడుగాను, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విషయంలో అందరిలాంటి వాడుగా మారిపోతున్నాను. సేవకులారు, అది మనం గమనించాలి. అందరిలో అందరి వారిగా మనం మారితేనే వారు మనలా మారుతారు. మరియు నేను సువార్తలో వారితో పాలివాడునగుటకై దాని కొరకు సమస్తమును చేయుచున్నాను. నేను సువార్త విషయంలో అందరితో పాలివాడై అందరికీ ప్రభువులో నడిపించడానికి ఇవన్నీ చేస్తున్నాను అంటూ చివరిగా ఆయన ఏమంటారంటే, పందె రంగంలో పరిగెత్తుతున్నటువంటి వారు అందరికీ బహుమానం వచ్చేది, కానీ ఒక్కడికే బహుమానం వస్తుంది. అది మీకు తెలుసు కదా. అటువలే బహుమానం పొందాలని నేను చేస్తున్నాను. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారి క్షయమగు కిరీటమును సంపాదించుటకు మనమైతే అక్షయమైన కిరీటం పొందడానికి. ఇది కంపారిజన్ ఎంత అద్భుతంగా ఉందో. లోక సంబంధంగా ఎక్కువగా ఆయా పట్టణాలలో పోరాటం జరిగేది, దానికి వారికి కిరీటాలు దొరికేది. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను సువార్త నిమిత్తం నేను పరిగెత్తుతున్నాను. నేను ఒక గురి చూడని వారి వల్లే పరిగెత్తట్లేదు. నాకు కూడా ఒక గురి ఉంది. ఆ గురి ఏంటి? గాలి కొట్టినట్టుగా నేను పోట్లాడట్లేదు. వాళ్ళైతే పోరాడుతున్నప్పుడు కొట్టుకుంటున్నారు, దాని ద్వారా వచ్చేటటువంటి బహుమానం షీల్డ్ పట్టుకొని ఛాంపియన్ అని చూపించుకుంటున్నారు. కానీ నేనైతే దేవునికి గురి పెట్టుకొని అనేక మందికి రక్షణలో నడిపించాలని గురి పెట్టుకొని నేను గాలికి పోట్లాడట్లేదు. కానీ ఒక విషయంలో నేను జాగ్రత్త కలిగి ఉన్నాను. ఏంటంటే, ఇతరులను నేను ప్రకటించి రక్షించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టునైపోతానేమో, నా మాటలు, నా భాషలు, నా యొక్క ప్రవర్తనలు తప్పిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇది ఈరోజు సేవకుడికి కావాలి. అతిశయించి శరీరములో అనేకమైన అహంకారము, గర్భము, అనేకమైన విషయాలు మనం పెంచుకోవడం కాదు, కానీ దాన్ని నలుగగొట్టాలి. ఉపవాసం ఉండి ప్రార్థించి నలుగగొట్టి మనకు దేవుని చేతుల మీదుగా రాబోయే కిరీటాన్ని సంపాదించడానికి మనం ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ప్రభు కొరకు శ్రమిద్దాం, ప్రభు సువార్త కొరకు శ్రమిద్దాం. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు మనం కూడా ధ్యానిస్తున్నాం కదా. ఆయన ఏ రీతిగా అయితే అనేక మందికి పరలోక రాజ్యం కొరకు సంపాదించాలి. అన్యులు అంటున్నారు ఈరోజు, మీరు మార్చేస్తే మీకు ఎంత డబ్బులు వస్తుంది అని. పిచ్చి మనుషులు, వారికి తెలియదు. మనం సంపాదించే ఈ ఆత్మలు దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎన్ని ఆత్మలు మనం సంపాదిస్తామో దేవుని రాజ్యంలో అంతటి శ్రేష్టమైన కిరీటము మనం పొందుకుంటాం. కనుక రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈరోజు మేము సువార్త ప్రకటించుట ద్వారా మాకు వచ్చే లాభం ఏమిటో, సువార్త మేము ప్రకటించే విధానము ఏమిటో ప్రభు అపోస్తలుడు పౌలు ద్వారా మాకు చాలా విషయాలు మీరు బోధించారు. మీ మాట చొప్పున మేము జీవించే భాగ్యం అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాపై ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.